పాఠశాల నీళ్ళ ట్యాంక్‌లో పురుగుల మందు మధ్యాహ్నం భోజనం వండే పాత్రల్లోనూ అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక్కడ 30 అవును. మంది పిల్లలు తింటారు భోజనం, మధ్యాహ్న భోజనం పాఠశాలలో. అలాంటి భోజనంలో ఈ దుండగుడి పురుగుల మందు కలిపాడు. తిన్ని అరెస్ట్ చేశారు పట్టుకొని కానీ దుండగుడిని. నిజంగా అసలు ఒకవేళ సకాలంలో హ్మ్. నిజంగా అది కలిపినట్టు స్పందించకపోతే గుర్తించకపోతే యాహ్! నిజంగా పిల్లల ప్రాణాలు ప్రాణాలేమో ఆ ఏమై పసి ప్రాణాలు ఎన్నో ఆశలతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఒకసారి మనం ఆ ఫుల్ చూద్దాం. హ్మ్. ఫుల్ వార్తను మనం పరిశీలిస్తే హ్మ్. ధరంపూరి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుని ధరంపూరి ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు విద్యను అభ్యాసిస్తున్నారు. రోజులాగే బుధవారం కూడా విద్యార్థులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్కు వచ్చారు. నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని వండే సమయంలో వంటగదికి తాళం పగలగొట్టి ఉండడంతో విషయాన్ని హెడ్ మాస్టర్కు చెప్పారు. అప్రమత్తమైన హెచ్ఎం సమాచారాన్ని గ్రామ పెద్దలకు వెంటనే గ్రామ పెద్దలకు చెప్పారు. ఆ వెంటనే వారంతా స్కూల్కు వెళ్ళి చూడగా గదిలో పురుగుల మందు వాసన రావడంతో పాటు వంట పాత్రలో తెల్లటి వర్ణంలో ద్రావణం కనిపించింది. దీంతో పాఠశాలలోని వంట సామాగ్రిలో పురుగుల మందు కలిసిందని గుర్తించారు. యెస్. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు గుర్తించారు. వెంటనే వారు విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సిఐ భీమేష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చివరకు గ్రామానికి చెందిన సోయం కిష్టు అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. యెస్. కుటుంబ కలహాలు, ఇంట్లో వారిపై కోపంతో పాటు అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని గుర్తించారు. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా పిల్లలంతా విషప్రయోగం నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యెస్. నిజంగా ఇదొకటి. సకాలంలో సిబ్బంది స్పందించబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా లేకపోతే పిల్లల ఘోరమైన ఆరోగ్యం ఏమయ్యేదో, పరిస్థితి. పిల్లల యెస్. పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించుకోవడానికి కూడా దారుణంగా ఉంటుంది.